హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. మనం ఒక ఇల్లు కొన్నాక దాన్ని చాలా అందంగా అలంకరించుకోవాలనుకుంటాం. అందులోనూ కొంతమందికి యాంటిక్ కలెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ప్రతి చోట తిరిగి వాటిని కొనేంత టైం ఉండకపోవచ్చు. మనం కనుక రోడ్ నెంబర్ 4లో ఉన్న ఆర్టిజానియాకి విజిట్ అయితే ఇక్కడ అన్నీ ఒకే చోట దొరుకుతాయని చెప్పొచ్చు. దే హ్యావ్ డిఫరెంట్ కలెక్షన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ దిస్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి. హలో స్ఫూర్తి గారు. హలో దీప్తి గారు. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. వెల్కమ్ టు ఆర్టిసానియా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టోర్కి విజిట్ అవ్వగానే చాలా గుడ్ వైబ్ ఉంది అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అసలు జనరల్గా బిజినెస్ అంటే లేడీస్ చాలామంది డిఫరెంట్ లైక్ శారీస్ అని అట్లాంటివి స్టార్ట్ చేస్తారు. మీకు అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఇట్లా యాంటిక్ కలెక్ట్ చేయాలని? అంటే నేను ఆర్టిస్ట్ అండి యాక్చువల్లీ. ఓకే. లాస్ట్ 10 yearsగా నేర్చుకుంటున్నాను పెయింటింగ్. ఓకే. సో క్రియేటివ్ స్పేస్లో ఏదో ఒకటి చేయాలని ఉండేది. ఓకే. సో ఈ ఐడియా వచ్చింది. ప్లస్ మా ఇంట్లో అన్ని పాత ఫర్నిచర్ అమ్మమ్మవి తాతయ్యవి ఇంకా ఉన్నాయి. ఓకే. ఇత్తడి సామాన్లు ఇంకా ఉన్నాయి. సో నాకు పాతకాలం వస్తువులు అంటే చాలా ఇష్టం. సో అప్పుడు వచ్చిన ఐడియా అండి. ఇంకా సో అవును, జనరల్గా మనకి ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న టైంలో వస్తువులన్నీ మనం ఏం చేస్తామంటే అప్పుడు వాళ్ళు చనిపోగానే ఎవరికైనా ఇచ్చేయడం లేకపోతే పారేస్తామో అలా చేస్తాం. బట్ యూ హ్యావ్ గుడ్ ఐడియా లైక్ ఇలా కలెక్ట్ చేయాలని అండ్ వీ హ్యావ్ డిమాండ్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ ఈ పాతకాలం వస్తువులకి అంతా కూడా ప్రాముఖ్యత వస్తుందండి. ఎందుకంటే మాస్ ప్రొడ్యూస్డ్ ఫర్నిచర్, మాస్ ప్రొడ్యూస్డ్ డెకార్ చూసి చూసి జనాలకు కూడా విసుగు వచ్చేసింది. మళ్ళీ మన ఇండియన్ వస్తువులు చూడాలని అనుకుంటున్నారు. సో లాస్ట్ 5-6 yearsగా ఇండియన్ డెకార్, ఇండియన్ ఆర్టిఫాక్ట్స్, ఇండియన్ హస్తకళలు వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు ఎలా అండి, అంటే ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు ఇవన్నీ? అంటే ఇవన్నీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినాయండి. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కుష్మంది మాస్క్స్ అని వెస్ట్ బెంగాల్ నుంచి, ఓకే, అక్కడ అది నాగాలాండ్ నుంచి, సో మధ్యప్రదేశ్ నుంచి, సో Okay. వేరే స్టేట్స్ నుంచి తెప్పించాను నేను. ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే. సో మీ దగ్గర డిఫరెంట్గా అంటే దిస్ ఈజ్ అ గుడ్ ప్రోడక్ట్ అనేది ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారా? షూర్ అండి. యూ హ్యావ్ అ వెరీ గుడ్ కలెక్షన్, అన్నీ బాగున్నాయి, బట్ సంథింగ్ స్పెషల్. షూర్. యా. ఇఫ్ యు ఆస్క్ మీ, ప్రతి ఒక్క వస్తువు నేను మా ఇంటికి తీసుకుని వెళ్ళి పెట్టాలనుకున్న వస్తువు నేను హ్యాండ్ పిక్ చేసి ఓకే, తీసుకొని మొత్తం మీరంతా హ్యాండ్ పిక్ చేశారు. అవునండి, సో నేనే. పర్సనల్ గా వెళ్ళి సో యూ హ్యావ్ హ్యాండ్ పిక్ దెమ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అండి. వావ్. అంటే ప్రతి వస్తువు నేను ఇంట్లో పెట్టుకోవాలన్నట్లు ఓకే, తెచ్చుకున్నాను. పర్సనల్ ఇంట్రెస్ట్. Yeah. ఓకే ఓకే. యా, చెప్పండి. సో ఇవి కుష్మంది మాస్క్స్ అండి. ఓకే. గోమీరా మాస్క్స్ అని కూడా అంటారు. Okay. వెస్ట్ బెంగాల్ కి సంబంధించినది. ఇవి నాన్ ఓకల్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఈ మాస్క్స్ వేసుకొని నృత్యం చేస్తారు. ఓకే. టు అషర్ ఇన్ ద గుడ్ ఎనర్జీస్ అండ్ టు డ్రైవ్ అవుట్ ద ఈవిల్ ఎనర్జీస్. ఓకే. ఈ మాస్క్స్ వేసుకొని లోకల్ కమ్యూనిటీస్ లో డాన్స్ చేస్తారు. ఓకే. ఇది మన చెరియాల్ పెయింటింగ్ అండి. మన తెలంగాణ ఫేమస్ ఇది. ఓకే. సో ఇది చూస్తే ట్రంక్ పెట్ట మనం లైక్ ఒకప్పుడు ట్రంక్ పెట్టలాగా యూజ్ చేసేవాళ్ళు అనిపిస్తుంది. సో ఆక్సిడైజ్ అయిపోయి ఇలా ఉంది. సో ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇవి జోధ్పూర్, గుజరాత్. ఓకే ఓకే. యా. ఫర్నిచర్ చాలా మటుకు ఈ 2 places నుంచి తీసుకొని వచ్చానండి. ఓకే ఓకే. ఇవి మన పిచ్వాయ్ పెయింటింగ్స్. ఓకే ఓకే. సో పిచ్వాయ్ పెయింటింగ్స్కి చాలా డిమాండ్ ఉందని విన్నాను. సో ఓకే, ఇవే అన్నమాట. అవునండి. ఓకే ఓకే. సో ఇదేంటండి, అంటే దీని నాగా ప్యానల్ అంటారండి. నాగాలాండ్ లో ట్రైబల్స్ వాళ్ళ ఇంటి గుమ్మం ముందర పెట్టుకుంటారు. ఓకే. సో ఇది ఇట్ సిగ్నిఫైస్ ద ఓనర్స్ స్ట్రెంగ్త్ అన్నట్లు. ఓకే. సో ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ అ సింగిల్ లాగ్ ఆఫ్ వుడ్ అండి. ఓకే, ఇది మొత్తం ఒక సింగిల్ వుడ్ అండి. ఎస్ ఎస్. అండ్ ఇది ఒక 100 years ఓల్డ్. ఓ వావ్. యా. ఇక్కడ చూస్తున్న చైర్ కూడా అండి, దీనికి ఒక మేకు కానీ ఏం కానీ మీకు కనిపించదు. అవును, ఒక వుడ్ తో చేసినది. ఓకే. అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ నాగాలాండ్. ఓకే. సో ఈ చైర్ గురించి చెప్పండి స్ఫూర్తి గారు, ఎందుకంటే చాలా బాగుంది. అసలు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?
అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ జోధ్పూర్ అండి. ఓకే. ఇది పాత బుల్లక్ కార్ట్ తో చేసినది. ఓ ఓకే. యా అది ఓకే. ఇది బుల్లకాట్ యూస్ చేస్తారు సెంటర్ పార్ట్ అండి. సెంటర్ పార్ట్. సో ఓకే. బ్రాస్ ఫిట్టింగ్స్ అన్ని ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ వెరీ హెవీ. అగైన్ దిస్ ఇస్ వింటేజ్ అండి. అవునవును. దిస్ ఇస్ ఆల్మోస్ట్ 9 to 10 feet హై. ఓకే. యా చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. సో ఇది కూడా మీరు పర్సనల్ గా కలెక్ట్ చేస్తారు? ప్రతి ఒక్క వస్తువు అండి. ఓకే. ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కలంకారీ పెయింటింగ్ అండి. ఓకే. ఇది చేసిన ఆర్టిస్ట్ చాలా పెద్దవారు, Okay. శివప్రసాద్ రెడ్డి గారు అనేసి అని చెప్పి. ఆయన పేరు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఉంది ఫర్ ద లార్జెస్ట్ కలంకారీ పెయింటింగ్. ఓకే. అండ్ దిస్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండి. ఒక పెయింటింగ్ చేయడానికి 30 steps ఉంటాయి. ఓకే. ఆయన నా కోసం మన స్టోర్ కనేసి అని చెప్పి చేసి ఇచ్చారు. ఓకే. ఆయన చెప్పడం ఏంటంటే మన యంగ్స్టర్స్ బిజినెస్ లోకి ఇలాంటి వచ్చి రివైవ్ చేస్తే హ్యాండీక్రాఫ్ట్స్ కూడా రివైవ్ అవుతాయి అనేసి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్స్ కి ఇవన్నీ చాలా రేర్, తెలియదు. అవునండి. సో ఆయన అదే పనిగా నాకు చాలా తక్కువ టైంలో చేసి ఇచ్చారు. ఓకే. Yeah. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఇవి మాత్రం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఒకప్పుడు మనం కనుక చూస్తే ఇవన్నీ యూజ్ చేసిన వాళ్ళు మన పెద్దవాళ్ళు. షూర్ అండి. యా, ఇప్పుడైతే ఇవన్నీ చాలా అసలు అంతరించిపోయినాయి అని చెప్పాలి. సో దీని గురించి చెప్తారా? ఇవి అన్ని ఇత్తడి సామాన్లు అండి. చాలా Oh. మట్టుకు సోర్స్ అవుట్ చేసినవే, యాంటీక్, కొన్ని Okay. కొత్త ఉన్నాయి. ఓకే. యాక్చువల్లీ ఇలాంటి కలెక్షన్ మా ఇంట్లో కూడా ఉంది. ఓకే. సో ఎవరైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారో వాళ్ళందరూ అడుగుతున్నారు, మీ ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొని వచ్చి అమ్ముతున్నావా అని. ఓకే. నేను అన్నాను లేదు, అది అమ్మమ్మవి తాతయ్యవి, ఓకే. ఇవి కొత్తగా సోర్స్ అవుట్ చేశాను నేను అనేసి అని చెప్పాను. ఓకే. సో స్ఫూర్తి గారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదేంటి అసలు ఏంటి దీని గురించి చెప్తారా? సో ఇది వైద్య కిట్ అండి. ఇట్స్ మెడికల్ కిట్. ఓ మెడికల్ కిట్. ఓకే. మెడిసిన్స్ కి రైట్. పాత కాలంలో ఇలా మెడిసిన్స్ అన్ని పెట్టుకునేవాళ్ళు. సో వి నేమ్డ్ ఇట్ ఆల్సో వైద్య కిట్. ఓకే. ఓకే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఇదేంటండి, ఇది బ్రీఫ్ కేస్ లాగా అనిపిస్తుంది ఇది కూడా. యా, ఇట్స్ ఓల్డ్ వింటేజ్ సూట్ కేస్ అండి. ఓకే. ఓకే. మేడ్ అవుట్ ఆఫ్ టీ కుడ్. అందుకే చాలా హెవీగా కూడా ఉంది. హెవీగా ఉందండి. అండ్ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ Yes, ప్యాటర్న్స్ ఆల్సో exactly. ఆఫ్ ద టీ కుడ్. Wow. Yeah. నిజంగా అప్పటి కలెక్షన్ అంతా చాలా రేర్ అని చెప్పాలి. ఇప్పుడు షూర్. మీరు చాలా ఓపిక్గా ఇవన్నీ కలెక్ట్ చేశారు యాక్చువల్గా. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అండి. అవునండి. Yeah. అదే. సో ఇవేంటండి అసలు డిఫరెంట్ ఐ మీన్ ఫేసెస్ లాగా అనిపిస్తున్నాయి, దీని గురించి చెప్పండి. యా, సో ఇవి వచ్చేసి అండి మన సౌత్ ఇండియాలో 3 స్టేట్స్కి సంబంధించినవి. ఓకే. సో దీస్ ఆర్ కాల్డ్ ద తెయ్యం హెడ్స్. ఓకే. సో మన కేరళకి సంబంధించినవి. ఓకే. వాళ్ళ డాన్స్ ఫామ్ ఉంటుంది కదా తెయ్యం. ఓకే. సో దానికి సంబంధించినవి. ఈ చిన్నవి చూస్తున్నారు కదా, ఇవి మన చర్యాల్, అగైన్ తెలంగాణకు సంబంధించినవి. ఇవి టామరెంట్ సీడ్స్ బాయిల్ చేసి చేస్తారు. అగైన్ యా, వెరీ కాంప్లికేటెడ్. టామరెంట్ సీడ్స్ తో బాయిల్ చేసినప్పుడు అది గమ్ లాగా అవుతుంది. సో అగైన్ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అండ్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ హూ డూ దిస్. ఓకే. సో దేర్ హార్డ్లీ 20 to 25 ఫ్యామిలీస్ who do Cheriyal art. Okay. So this is Kinnal andi. This is from a place called the Gauri Amma head. So ఇది వచ్చేసి హంపి దగ్గర కిన్నెల్ అనే ఒక ఊరు ఉంది కర్ణాటకలో. ఇది మన శ్రీకృష్ణదేవరాయల టైంలో చాలా ప్రామినెన్స్ ఉండే, ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఇప్పుడు రివైవ్ అవుతోంది. పూర్తి గారు ఈ పెయింటింగ్ గురించి చెప్తారా? ఎందుకంటే చూస్తాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యా, ఇది యాక్చువల్లీ ట్రైబల్స్ చేశారండి మధ్యప్రదేశ్లో. గోండ్ ట్రైబ్ అనేసి అని చెప్పి వాళ్ళు చేశారు. సో వాళ్ళు యూజువల్గా డాట్స్, జియోమెట్రికల్ ప్యాటర్న్స్ యూజ్ చేసి పెయింటింగ్స్ వేస్తారు. యూజువలీ దర్ పెయింటింగ్స్ డిపిక్ట్ ద క్లోజ్ బాండ్ దే షేర్ విత్ ద నేచర్. సో వాళ్ళవి అన్ని యానిమల్స్, ల్యాండ్స్కేప్స్,
ఓకే. ఇలాగే ఉంటాయి వాళ్ళ పెయింటింగ్స్ అంతా కూడా. సో మీరు ఈ పెయింటింగ్ మీరు పర్సనల్గా వేయించారా లేకపోతే మీరు పర్సనల్ గా వేయించానండి, ట్రైబల్స్ తోటే వేయించాను. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. సో స్ఫూర్తి గారు, ఇది చూస్తే నాకు చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బొమ్మలు ఆడుకునే వాళ్ళం, చెక్క బొమ్మలు True అనేవాళ్ళం. అండి. సో దీని గురించి చెప్పండి, ఎక్కడ దొరికింది మీకు ఇవి? సో ఇవి మరపచ్చే బొమ్మలు అంటారండి. ఓకే. సో దిస్ ఈస్ అన్ అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు అండ్ గాడెస్ లక్ష్మి అండి. ఓకే. సో యూజువల్ గా మనము దసరా టైంలో చూస్తూ అవును, ఉంటాము, బొమ్మల కొలువు పెట్టినప్పుడు Correct especially అండి, పెట్టేవాళ్ళం. సో బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ గా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా డెకరేట్ చేసి రెడీ చేసి True అండి. ఆడుకునేవాళ్ళం. అవును. సో ఇవి అగైన్ ఫ్రమ్ కాళహస్తి అండి, Okay, కాళహస్తి నుంచి కాళహస్తి నుంచి తెప్పించాను. పిక్ సో దీని గురించి చెప్పండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. ఇవి మంచం కోళ్ళు కదా? ఇవి Right? క్యాండిల్ లాంటర్న్స్ అండి. ఓకే, ఇది ఈ పీస్ బ్యాక్ ఉండేది దీనికోసం కార్వ్ చేశారు. ఓకే. సో వింటేజ్ అండి ఇవి కూడా, పాత రిక్లైమ్డ్ టీ కుడ్ తో చేసినది ఇది. ఇట్స్ ఎ లాంటర్న్. పూర్తి గారు, మీ దగ్గర అయితే చాలా మంచి కలెక్షన్ ఉందని చెప్పారు. పర్సనల్గా మీరు పిక్ చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఎవరికైతే పాత వస్తువులు, వింటేజ్ ఫర్నిచర్, హస్తకళల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా రావాలండి ఇక్కడికి. ఎందుకంటే నేను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించాను. ఓకే. నెక్స్ట్ నా గోల్ ఏంటి అంటే అన్ని స్టేట్స్ నుంచి కవర్ చేయాలనేసి అని చెప్పి. ఇండియా ఆర్ట్ అండ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఇస్ టూ ఎగ్జాస్టివ్. నేను ఒక్కసారి కవర్ చేయలేను. సో నెక్స్ట్ లెవెల్లో మొత్తం అన్ని కవర్ చేయాలనేదే నా గోల్ అండి. సో వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టిఫాక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఫర్నిచర్ కావాలంటే తప్పకుండా విజిట్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ Thank you. కంగ్రాచులేషన్స్ అండ్ వన్ మోర్ టైమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.